ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగలేకపోయిరి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరమును ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ జరిగిన వృత్తాంతం ఏంటంటే, యేసు ప్రభు పునరుత్థానుడు అయినాడు. ఆ తర్వాత శిష్యులు, ఎవరైతే యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉండనో వాళ్ళంతా వారి వారి పనిలోనికి తిరిగి వెళ్ళినట్టు చూడగలుగుతున్నాం. తిరిగి వెళ్తే ఇక్కడ జరిగిన విషయం ఏముంది? పేతురు 3వ వచనంలో అంటాడు, సీమోను పేతురు అని ఆయన ఏమంటాడు, నేను చేపలు పట్టబోదును అని చెప్పినాడు. ప్రభు ఉన్నప్పుడు ఆయనతో ఉన్న శిష్యులందరిలో మొట్టమొదటి వాడుగా పేతురు ఉన్నాడు. ఆ తర్వాత ఆయననే నేను చేపలు పట్టబోదునని ప్రయాణం అయితే ఆయనతో పాటు ఇంకా 6 మంది వెళ్ళినారు. వారు వెళ్ళినారు, రాత్రి అంతా చేపలు పడుతూ వచ్చినారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీరి వృత్తి అంతా కూడా చేపలు పట్టడమే. అంటే సముద్రంలో ఏ స్థలంలో చేపలు ఉంటాయి, ఏ సమయంలో ఉంటాయి, వాటిని ఎట్లా పట్టాలి అనే నైపుణ్యత కలిగిన వారు వీరు. అయితే వీరు వెళ్ళిపోయి ఏం చేశారు? 3వ వచనం చూస్తే, రాత్రి అంతా ఏమి పట్టలేదు అని రాయబడ్డది. రాత్రి అంతా ఏమి పట్టలేదు. చేపలు రాత్రే పడతారని తెలుసు, వారికి ఎట్లా పట్టాలనో అనుభవం కలిగిన వారు. అయినా వారు ఏం పట్టలేదు. ఉదయం అవుతున్నప్పుడు యేసు ప్రభు వచ్చినాడు, ధర నిలిచినాడు. వారు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు ఎంత ప్రేమ ఉంది చూడండి. ఏమంటున్నాడు? పిల్లలారా, మీ దగ్గర భోజనమునకు ఏమైనా ఉన్నదా అన్నాడు. యేసు ప్రభు వారి కొరకు కింది వచనాల్లో చూస్తే రొట్టె, కాల్చబడిన చేపలు ఉంచినాడు, సిద్ధం చేసినాడు. కానీ వారి దగ్గర ఏమైనా ఉందా అని అడిగినాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు నీ నా సమస్య అంతా ఎరిగినప్పటికీ నీవు నేను యథార్థంగా ఉన్నామా లేనా అనే విషయం ఆయన అడుగుతాడు. మన సమస్యలు, మన పరిస్థితులన్నీ తెలిసి నీ జీవితం ఎట్లుంది అని అడిగినప్పుడు మనము యథార్థంగా ఆయన ఎదుట ఒప్పుకునేవారు. వీరు యథార్థంగా చెప్పినారు, లేదు అని చెప్పినారు. అయితే నువ్వు యథార్థంగా ఎప్పుడైతే మాట్లాడతావో, ప్రభు యొక్క సలహా, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క వాగ్దానము మన కొరకు వెలువడుతుంది. మన యథార్థత లేని రోజులు మనకు ఆయన వాగ్దానము, ఆయన చిత్తం బయలుపరచాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, యేసుప్రభు చెప్తూ వచ్చినాడు, వల కుడివైపున వేయుడి అని చెప్పినాడు. చూడండి, ఆయన మాట ఎంత ఘనమైంది, ఎంత స్థిరమైంది చూడండి. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతింపవు. ఆయన ఎట్లా చేసినాడు? చేపలన్నిటికీ చెప్పి ఉంటాడు. ఏమనంటే, ఈ వల కుడివైపున వేసినప్పుడు మీరు పడాలి అని చెప్పి ఉంటాడు. అందుకే చేపలు ఆయన మాట వింటాయి, సృష్టి అంతా ఆయన మాట ఉంటుంది. కల్వరి శిలువలో మన కొరకు రక్తం కార్చబడ్డది, ఆయన రక్తం ద్వారా కడగబడ్డ మనము అనేక సార్లు ఆయనకు విధేయత చూపము. కానీ సృష్టికర్త అయిన యేసు ప్రభును సమస్త సృష్టి కూడా లోబడి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే యేసు ప్రభుకు ఎంత కనికరం అంటే, ఈ శిష్యులు తప్పిపోయినారు. మనుషుల మీద ఆయన ప్రేమ గురించి ఏం రాసినారు? యోహాను సువార్త 16లో రాసి ఉంటే మాట ఏంటంటే, దేవుడు 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది. ఆయన ప్రేమ శాశ్వతం. అందుకే ఇప్పుడు వీళ్ళు తప్పిపోయినారు, 7 మంది తప్పిపోతే ఆయన అనుకుంటే మరికొందరిని శిష్యులుగా చేయొచ్చు. కానీ ఆయన ప్రేమ మారలేదు. మరికొందరిని వీరికన్నా ఎక్కువ వాడుకోవచ్చు, కానీ ఆయన ప్రేమ మారలేదు. అందుకే ఆయన ప్రేమ వారిని వెంబడించిన ప్రేమ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ నా జీవితంలో మనలో ఈ పేతురు అయితే ఈ ఒక్కసారి తప్పిపోయినట్టు చూడగలుగుతాము. ఈ వృత్తాంతంలో చేపలు పట్టబోయినాడు, కానీ కుక్క తన వాంతి తిరిగినట్టుగా, కడగబడిన పంది పొరిలినట్టుగా ఈ పేతురు చెప్తాడు మొదటి పేతురులో. అట్లా మనం ఎన్నిసార్లు దేవునికి ఆయాసకరమైన చేస్తున్నా ఆయన కనికరం మనతో ఉండి ఈనాటికి మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో, సంఘంలో మనల్ని ఉంచినాడు. ఈ విషయం మనం మనం అనేకసార్లు పేతురు మీద ఫీల్ అవుతాం, అయ్యో మాట వినలేడని. కానీ మనం దినానికి ఎన్నిసార్లు ఆయనకు అవిధేయత చూపిస్తున్నాం. ఆయన మనల్ని విడవట్లేదు. ఆయన ప్రేమ నిజమని గుర్తెరిగి ఆయన ప్రేమకు తగినట్టుగా మనం విధేయులైదాం. దేవుని మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, మేము పేతురు వలె అనేక సార్లు ఉన్నాం. మమ్మల్ని తిరిగి కట్టాలనే ఉద్దేశంతో ఈ దినం కూడా చూస్తున్నాం. కట్టబడ్డ కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.